ధర్మస్థల గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, న్యూస్లో, వార్తాపత్రికల్లో మారుమోగిపోతున్న పేరిది. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడో ఊరు వదిలేసి పారిపోయిన ఒక ఫార్మల్ శానిటేషన్ వర్కర్ 11 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చి నేనే కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టానని కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఇన్ని వందల మంది ఆడవాళ్ళ చావుకు కారణం ఎవరు? ఒక పక్కన పేరుగాంచిన ప్రసిద్ధి క్షేత్రం, కానీ మరో పక్కన శవాల కోట. ప్రతి ఒక్కరూ చూసి జాగ్రత్త పడవలసిన వీడియో ఇది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రమే ఈ ధర్మస్థల. మొన్నటి వరకు ఒక ప్రసిద్ధిగాంచిన ధార్మిక క్షేత్రంగా, భక్తుల నమ్మకానికి అనేక సంవత్సరాల చరిత్రకు ఇది ప్రత్యేకగా ఉంది. కానీ ఈ రోజు అంతా మారిపోయింది. 11 సంవత్సరాల క్రితం వరకు ఇందులో పనిచేసిన ఒక మాజీ శానిటేషన్ వర్కర్, అంటే పారిశుద్ధ కార్మికుడు, నేత్రావతి నది ఒడ్డున ఉన్న చెత్తను క్లీన్ చేయడమే ఇతని పని. ఈ శానిటేషన్ వర్కర్ చేసిన భయంకరమైన ఆరోపణలతో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇది పేరుకే ధర్మస్థలం అని, జరుగుతుందంతా అధర్మమని. ఒక పక్కన పేరుగాంచిన ప్రసిద్ధి క్షేత్రమే అయినప్పటికీ మరో పక్కన కంటికి కనబడని వందల శవాలకు కోటగా మారిందని ఇతను ఆరోపిస్తూ వచ్చాడు. ఈ ధర్మస్థలలోని మంజునాథ టెంపుల్ చాలా ఫేమస్. అంత మాత్రమే కాదు, ఈ ఆలయానికి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎంత ఫేమస్ అంటే, దక్షిణ కన్నడలో ఒక చిన్న టౌన్ లో ఇది ఉన్నప్పటికీ ఎంతో మంది క్రికెటర్స్, స్టార్ హీరోస్, సినీ సెలబ్రిటీస్ ఇలాంటి విఐపి భక్తులు తరచుగా సందర్శించే దేవాలయం ఇది. నేత్రావతి నది ఒడ్డున మంగళూరు నుండి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది క్షేత్రం. జనరల్ గా ఏ హిందూ దేవాలయం అయినా అందులో ఉన్న హిందూ ప్రీస్ట్లే అక్కడ పూజలు అండ్ డైలీ వర్షిప్స్ చేస్తూ ఉంటారు. వాటితో పాటు వారే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా హ్యాండిల్ చేస్తారు. కానీ ఈ ధర్మస్థలాలో ఉన్న మంజునాథ టెంపుల్లో పూజలు చేసేది హిందూ ప్రీస్ట్లే అయినప్పటికీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం జైన్స్ హ్యాండిల్ చేస్తారు. ప్రజెంట్ జైన్ హెగ్డే ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఈ ఆలయం లక్షల్లో భక్తుల్ని అట్రాక్ట్ చేసే ఒక స్పిరిచువల్ హబ్ గా పేరు పొందింది. జూలై 3, 2025న ఈ ఆలయంలో 11 సంవత్సరాల క్రితం పనిచేసిన మాజీ శానిటేషన్ వర్కర్ ధర్మస్థల పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. దానికి సాక్ష్యంగా దానికంటే ముందే ధర్మస్థలలోకి రహస్యంగా వెళ్లి 11 సంవత్సరాల క్రితం ఇతను పూడ్చిపెట్టిన ఒక శవాన్ని తవ్వి, అది ఇప్పుడు అస్థిపంజరంగా మారిన తర్వాత దాని ఫోటోలు తీసి ఆ ఎముకలన్నింటినీ ఒక బ్యాగ్ లో పెట్టుకుని ప్రూఫ్ కింద చూపించడానికి పోలీసుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. దాంతో జూలై 4, 2025న ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్ 211A క్రింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తాను కంప్లైంట్ లో రాసిన విషయాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అవి వింటే మైండ్ పోతుంది. 1995 నుండి 2014 వరకు శానిటేషన్ వర్కర్ గా మంజునాథ టెంపుల్లో పనిచేసిన ఈ వ్యక్తి తన 20 ఏళ్ల సర్వీస్ లో వందలాది శవాలను పూడ్చిపెట్టానని, కొన్ని శవాలను డీజిల్ తో కాల్చేశానని, ఈ శవాల్లో ఎక్కువ మహిళలు, మైనర్ బాలికలు, కొంతమంది మగవారు కూడా ఉన్నారని, వారిపై సెక్షువల్ అసాల్ట్ జరిగిందని మరియు యాసిడ్ దాడులు జరిగాయని చెప్పాడు. నాకు ఇష్టం లేకపోయినా నాతో బలవంతంగా ఈ పని చేయించారు. నోరు విప్పితే నిన్ను ముక్కలుగా నరికి మిగతా వాళ్ళలాగా నిన్ను కూడా ఇక్కడే పూడ్చి పెడతామని, మీ ఫ్యామిలీని అంతా చంపుతామని బెదిరించారని ఆరోపించాడు. గైస్, ఈ కేసులో కంటిన్యూ అవ్వడానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఈ కేసు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. సో మీలాగే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మంజునాథ ఆలయం చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో మరియు నేత్రావతి నది ఒడ్డున కొన్ని పక్కన ఉన్న గ్రామాల్లో ఈ శవాలను పూడ్చిపెట్టానని పోలీసులు చెప్పాడు. ఈ హత్యల వెనక ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ఉన్నారని, వాళ్ళ బలవంతం వల్లే ఈ శవాలను పూడ్చిపెట్టానని చెప్పాడు. 1998లో ఒకసారి పోలీసులు చెప్పడానికి ప్రయత్నం చేస్తే తనని చాలా దారుణంగా కొట్టారని, ఆ తర్వాత మౌనంగా ఉండి ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కి చెందిన బలమైన ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిందంతా చేశానని, ఇక 2014లో తన కుటుంబంలో కూడా ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనని తీవ్రంగా కలిచివేసిందని, అందుకే భయంతో ఊరు వదిలేసి పారిపోయి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నానని చెప్పాడు. కానీ అప్పుడు చేసిన పనులు, జరిగిన దారుణాలు అతన్ని బాగా కృంగదీశాయని, అందుకే 11 సంవత్సరాల తర్వాత గిల్ట్ ఫీలింగ్తో, అపరాధ భావంతో తిరిగి వచ్చానని అతను చెప్తున్నాడు. దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుండి 300 హత్యలు జరిగాయని, ఎక్కువ మంది మహిళలు 15 సంవత్సరాల లోపు మైనర్ బాలికలే ఉన్నారని చెప్పాడు. 2008లో
ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్స్లో చుట్టి నా దగ్గరికి తీసుకుని వచ్చి డీజిల్తో తనని కాల్చేయమని బలవంతం చేశారు. చేసేదేం లేక నేను అలానే చేశాను. అంతేకాదు 2010లో కలేరి విలేజ్లో ఒక పెట్రోల్ బంక్ పక్కన పూడ్చిపెట్టిన టీనేజ్ అమ్మాయి యొక్క పరిస్థితి ఇప్పటికీ నా హృదయాన్ని కలిచివేస్తుంది. ఎందుకంటే ఆమె వయసు 12 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది. ఆమె శరీరం మీద బట్టలు లేవు. సెక్స్ అసాల్ట్ జరిగిందని చెప్పడానికి ఆమె శరీరం మీద స్పష్టమైన గుర్తులున్నాయి. ఆమె మెడపై గొంతు కోసి చంపిన గుర్తులున్నాయి. ఈ బలమైన వ్యక్తులు ఒక గొయ్యి తీసి అందులో తనని, తనతో పాటు తన స్కూల్ బ్యాగ్ ని అందులో వేసి పాతి పెట్టమని చెప్పారు. నేను అలాగే వారు చెప్పినట్టు చేశాను. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉందని ఆ శానిటేషన్ వర్కర్ పోలీసులకి వివరించాడు. తన 20 ఏళ్ల సర్వీస్ లో ఇలా ఎన్నో వందల శవాలను తనతో పూడ్చిపెట్టించారని, బలవంతంగా తగలపెట్టించారని, ఇష్టం లేకపోయినా వారు చంపుతారేమోనన్న భయంతో వారు చెప్పిందంతా చేశానని చెప్పాడు. ఈ శవాలకు సరైన విధంగా అంత్యక్రియలు జరిగితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని, తన హృదయంలో ఉన్న భారం కొంచెమైనా తగ్గుతుందని, అందుకే గిల్టీ ఫీలింగ్ తో, అపరాధ భావంతో మళ్ళీ తిరిగి వచ్చానని చెప్పాడు. కానీ ఈ కేసు యొక్క ఇంపాక్ట్ తనకి తెలుసని, తన ఐడెంటిటీ రివీల్ అయితే తనని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరని, సో విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2008ని బేస్ చేసుకుని పోలీసులు తనకి రక్షణ కల్పిస్తే అతను బాడీస్ ని పూడ్చిపెట్టిన చోటుకు పోలీసులను తీసుకుని వెళ్లి ప్రూఫ్స్ చూపించడంతో పాటు ఈ దారుణాలన్నీ ఎవరు చేశారో కూడా క్లియర్ గా పోలీసులకి చెప్తానని చెప్పాడు. సో ఇన్ని వందల మంది చనిపోయినా ఎందుకు ఎవ్వరూ నోరు విప్పలేదు? ప్రతి మిస్సింగ్ కేసుని సరైన ఆధారాలు లేవని, పోలీసులు కేసుని క్లోజ్ చేయడం ఏంటి అనే సందేహాలు ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలుగా మారాయి. ధర్మస్థలాలో ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి ఏం కాదు. 2012లో 17 ఏళ్ల సౌజన్య రేప్ అండ్ మర్డర్ కేసు దేశమంతా అప్పట్లో సంచలనం రేపింది. అలానే 2003లో అనన్య భాట్ అనే MBBS స్టూడెంట్ మిస్సింగ్ కేసు కూడా తిరిగి తెరపైకి వచ్చింది. ఈ శానిటేషన్ వర్కర్ చేసిన కంప్లైంట్ కి బలం చేకూరుస్తూ అనన్య భట్ వాళ్ళ మదర్ సుజాత భట్ CBIలో ఎక్స్ స్టెనోగ్రాఫర్ గా పనిచేసేది. ఇప్పుడు తను కూడా తెరపైకి వచ్చి తన కూతురు మిస్సింగ్ గురించి మళ్ళొక స్పెషల్ కంప్లైంట్ ని తను ఫైల్ చేసింది. తన కూతురు కూడా కాలేజ్ ట్రిప్ లో భాగంగా 2003లో ఈ టెంపుల్ కి వెళ్లి మిస్ అయిందని, తను అప్పుడు డ్యూటీ పని మీద కోల్కతాలో ఉండడం వల్ల వెంటనే ధర్మస్థల రాలేక 3 రోజుల తర్వాత ధర్మస్థల వచ్చి పోలీసులకి చెప్తే, పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ గురించి ఫైల్ చేస్తే వారు పట్టించుకోలేదని, ఇక చేసేదేం లేక టెంపుల్ దగ్గరికి వెళ్లి తానే వెతకడం ప్రారంభిస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన మీద దాడి చేసి, ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండి నువ్వు వెతికితే నీ కూతురుకు పట్టిన గతే నీకు కూడా పడుతుందని బెదిరించారని తను చెప్తూ వచ్చింది. ఇంత జరుగుతున్నా ఒక నేషనల్ మీడియా, రీజనల్ మీడియా దీని గురించి న్యూస్ లో చెప్పలేదంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎంత పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులో ఒకసారి మీరే ఆలోచించండి. ఫైనల్ గా సమీర్ MD అనే యూట్యూబర్ ఈ కేసు గురించి పెట్టిన వీడియో ద్వారా ఇది ప్రజల్లోకి వచ్చింది. సో ప్రజలందరూ పెద్ద ఎత్తున తిరగబట్టం ద్వారా బెల్తంగడి కోర్టు దగ్గర ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయాలని ధర్నాలు చేయడం, అంత మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ధర్మస్థల ఫైల్స్ అనే పేరు మీద వారి నిరసన తెలియజేయడం ద్వారా కర్ణాటక గవర్నమెంట్ ఈ కేసుని సిట్ కి, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆశ్చర్యంగా ఉన్న సంగతి ఏంటంటే ఇంత క్రైమ్, ఇన్ని హత్యలు జరుగుతున్నా ఒక యూట్యూబర్ వీడియో చేసేంత వరకు ఇది న్యూస్ గా మారి ప్రజల్లోకి రాలేకపోయింది. ఒక మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ కొంచెం వెరైటీగా చెప్తే అది న్యూస్ గా మారుతుంది. కానీ ఇలాంటి దారుణమైన విషయాలు న్యూస్ గా మారట్లేదు. సో గైస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. దాని ద్వారా ఇంకా చాలా మంది ఈ న్యూస్ ని తెలుసుకునే ఛాన్స్ దొరుకుతుంది. మన సపోర్ట్ ని విక్టిమ్స్ కి తెలియజేద్దాం. సిట్ దర్యాప్తు ద్వారా దోషులకు శిక్ష పడాలని, బాధితులకు న్యాయం జరగాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కేసు గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసెస్ ఇంకా తెలుగు ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన తెలుగు ఫ్యాక్ట్స్ గ్యాలరీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.